ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి మధ్యలో దళారులు ధనవంతులు అవుతారు. అసలు తయారు చేసినోడు పేదోడే ఉంటాడు. చేతితోటి నేసిన చేనేత కార్మికుడు అట్లనే పేదోడు ఉంటాడు. కానీ చేనేత కార్మికుని దగ్గర చీర కొనుక్కొని అమ్ముకునేటువంటి ఆ యొక్క వైశ్యుడో లేకపోతే ఆ యొక్క దుకాణదారుడో ధనవంతుడు అవుతాడు. పండించే రైతు పేదోడు ఉంటాడు. ఆ రైతు దగ్గర కొనుక్కున్నటువంటి రైస్ మిల్లర్ కానీ లేకపోతే ఆ రైతు దగ్గర కొనుక్కొని మళ్ళీ అమ్ముకునేటువంటి మధ్యవర్తులు దళారులు ధనవంతులు అవుతారు. రైతు ఆత్మహత్య చేసుకుంటాడు, చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ వీళ్ళు తయారు చేసినోడేమో ఆత్మహత్య చేసుకుంటాడు, వీళ్ళ దగ్గర కొనుక్కొని అమ్ముకునేటోడేమో ధనవంతుడు అవుతాడు. అంటే ఇక్కడ సిస్టమ్ ఏంది, వీళ్ళే డైరెక్ట్గా అమ్ముకునే వెసులుబాటు ఎందుకు చేస్తలేవు అని నా బాధ. అప్పుడు ఏమవుతుంది, ఆ క్వాలిటీ ప్రోడక్ట్ మనకు వస్తుంది, మనకు తక్కువ రేటుకు వస్తుంది, ఆయనకు లాభం అవుతుంది, మనకి లాభం అవుతుంది. ఈ మధ్యలో చెత్తను ఎగరగొడితే మరి ఎందుకు వాళ్ళకి అంటే ప్రజల దగ్గర పైసలు ఆడేటట్టు చేయడానికి నీకు ఏం నొప్పి అవుతుంది? వాళ్ళ దగ్గర పైసలు ఆడితే 4 వస్తువులు అనుకుంటే నీకే కదా ట్యాక్స్ కట్టేది, నీదే బడ్జెట్ ట్రిలియన్ ఎకానమీలు అవుతాయి కదా. వాళ్ళని పేదోడి గురించి నువ్వు వానికి చిల్లర ఇస్తా అనే బదులు వాని ధనవంతుని చెయ్యి, వాడే నీకు ఇస్తాడు పైసలు. అంటే ఇది థాట్ ప్రాసెస్, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వీళ్ళ ఆలోచన విధానము. నేను యంగ్ను, నేను ఇప్పటి జనరేషన్ అని చెప్పుకుంటున్న సీఎం గారు నాకు అరౌండ్ తాత అయినవు. సో అరౌండ్ 55 ఉంటాడో ఎంత ఉంటాడో. సో ఇప్పుడు మరి నేను ఇదే అని చెప్పుకుంటే ఆయనవి ఎందుకు నువ్వు ఇంకా ఓల్డ్ థింకింగ్ ఆలోచిస్తున్నావు? నీకు ఆర్థికవేత్తలు లేరా? ఇప్పుడు అమర్త్య సేన్ అంటే ఆయన ఒక జనరేషన్ ముందు, కానీ ఇప్పుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణులు లేరా? అసలు కానీ పివి నరసింహారావు అంటేనే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటేనే ఎల్పిజి అనే సిస్టమ్ ఎందుకు పెట్టిండు కనుక్కున్నావా? ఒక్క ఆర్థికవేత్తను అడిగినవా? అభివృద్ధి దేశాలు అట్లా ఎందుకు అభివృద్ధి అయినాయని ఒకటి కనుక్కున్నావా? ప్లానింగ్ కాదు, ఆయన నెహ్రూ గారు ప్లానింగ్ కమిషన్ పెడితేనే కదా అవన్నీ చేయగలిగిండు. మరి రాష్ట్రానికి ఒక ప్లానింగ్ కమిషన్ ఎవడున్నాడు? అలా ప్లానింగ్ కమిషన్లో మెంబర్లు ఎవడు మాకు తెలవాలి కదా. ఉందా రాష్ట్రానికి ఒక ప్లానింగ్ కమిషన్? దానికి ఏమైనా అధికారం ఉందా? అది వాళ్ళ ఎవరు సిఫారసు చేస్తారు? వాళ్ళ మెంబర్స్ని ఎన్నుకునే ప్రాసెస్ ఏంది? నో ఐడియా. ఆయనకి ఏమనిపిస్తే అదే కరెక్ట్. ఆలోచించండి మిత్రులారా. సో అంటే ఆయనకి ఎట్లా అయిపోయిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫస్ట్ నుంచి అట్లా ఉన్నాడో ఈ మధ్య వచ్చిందో తెలియదు, కానీ నేనేం చేసినా కరెక్ట్, దానికి జై అనాలే. ఇక మోడీ అయితే ఆయన ఏం చేస్తలేడు, అది వేరే ముచ్చట. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన ఏం చేసినా కరెక్ట్ అనాలే. దట్స్ నాట్ కరెక్ట్. సో ఆయన ఇప్పుడే చూసిన పోస్టు సౌతా చూద్దాం. ముఖ్యమంత్రి గారు అదే సీఎంఓ ఆఫీస్ కానీ సీఎం అదే వాళ్ళు పోస్ట్ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు అంటే అనాథలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. ఓకే సంతోషం. సో నేనేమంటున్నా, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, తెలంగాణ పబ్లిక్ స్కూలు, ఆరుట్ల పబ్లిక్ స్కూలు, లేకపోతే ఐఐటీలు, లేకపోతే రేపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏవైతే అంటున్నావో ఉస్మాన్ యూనివర్సిటీలు, జేఎన్టీలు, ఇలాంటి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఇట్లాంటి క్వాలిటీ సంస్థలను ఉంటే మేము ఏమంటలేం. ఓకే, ఇట్లాంటివి మాత్రమే ఉంచు, మిగతా పీకేసే అంటున్నాం అంతే. ఎందుకంటే చాలా ఖర్చు తగ్గుతుంది. ఒక అట్లీస్ట్ ఒక 50-60% ఖర్చు తగ్గుతుంది. ఓకే, పనికి రానటువంటి, నాణ్యత లేనటువంటి, సింగిల్ టీచర్ ఉన్నటువంటి, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ లేనటువంటి, కనీస బాత్రూమ్ వసతులు లేనటువంటి, ఒక మినిమం లేకుండా ఒక సింగిల్ టీచర్ గా మినిమం ఫెసిలిటీస్ లేకుండా పోరగాళ్ళు వచ్చి ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ స్కూల్? వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అలా నేర్చుకున్నప్పుడు ఆ బడిని మెయింటైన్ చేయడానికి పైసలు అయితే విక్తనే ఉన్నాయి, అక్కడ వచ్చే ఆ టీచర్కి ఇచ్చే జీతాలు విక్తనే ఉన్నాయి. వై కట్ డౌన్ ఆల్ దట్ చేసేసి ఆరుట్ల లాంటి స్కూల్ పెట్టి ప్రతి గ్రామానికి బస్ అయ్యి, వాడు పచ్చ బస్, ప్రైవేట్ వాడు పసుపచ్చ బస్ వేస్తే నువ్వు బ్లూ బస్ అయ్యి, ప్రైవేట్ స్కూల్ బస్ వేసి ఏ ఊర్లోకి వెళ్ళి ఎంతమంది పిల్లలు వస్తే ఆ పిల్లలు అక్కడనే చదువుకుంటారు. వచ్చే కొద్ది మంది ఉంటారు, ఆ కొద్ది మంది అట్లీస్ట్ మంచి క్వాలిటీ చదువుకుంటారు. లేదు వాళ్ళు ప్రైవేట్లో చదువుకుంటే చదువుకోమని, ఆ పేదోళ్ళని చదువుకోండి, మీరు 10 రూపాయలు కట్టుని, 90 రూపాయలు మేము కడతాం, రీంబర్స్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పేదోడికి ఆరోగ్యశ్రీ ఎందుకు స్టార్ట్ చేసిండు? ఎందుకంటే పేదోడికి కూడా పెద్ద రోగం వస్తే ఆ క్వాలిటీ ప్రభుత్వం, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పోయి చూపించుకో అని చెప్పొచ్చు కదా, ఉస్మానియా హాస్పిటల్ పోయి చూపించుకో అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు ఆరోగ్యశ్రీ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండు? రీంబర్స్ ఆయన ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా రీంబర్స్ చేసిండు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఎందుకు చేసిండు? పేదోడికి కూడా వానికి ఆ ఫ్రీడమ్ ఉండాలి, వాడికి ఆ క్వాలిటీ విద్య కానీ క్వాలిటీ వైద్యం కానీ ఎక్కడ ప్రైవేట్ ఎక్కడ దొరికితే వాడికి కూడా అందాలని ఉద్దేశంలో స్టార్ట్ చేసిండు. మరి దాన్ని ఎందుకు 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 వద్దు? నేను ప్రైవేట్ని కూడా ఇంప్రూవ్ చేయమంటున్నా, ప్రభుత్వాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయమంటున్నా, ప్రైవేట్ని కూడా ప్రక్షాళన చేయమంటున్నా. విద్య కానీ వైద్యం కానీ ప్రైవేట్ వైద్యాలయాలు కూడా ఇష్టమైనట్టు ఛార్జ్ చేయకుండా దానికి ఈ సర్వీస్కి ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయొద్దు. తీసుకురా, పెద్ద రోగం ఇన్సూరెన్స్ కట్టు, నువ్వేం పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం, ఇన్సూరెన్స్ కట్టు, రోగం వస్తే అదే అవుతుంది, లేదు అంటే రీయింబర్స్ ఎట్లా తక్కువ అయితే అట్లా. అవునా కదా? సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వంలో ఈ గుదిబండగా మారిన వ్యవస్థ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫండ్స్ ఇస్తారు, ఎక్విప్మెంట్ ఇస్తారు, అన్ని ఇస్తారు. అది మీరు గవర్నమెంట్లో ఏదన్నా చూడండి దయచేసి, ఓకే? అది పెట్టినప్పుడే మంచిగా ఉంటుంది, ఓపెనింగ్ చేసినప్పుడే మంచిగా ఉంటుంది, ఓకే? తర్వాత 6 నెలలు ఏడాది పోయి చూడండి, వాళ్ళకి మళ్ళీ సచిన పోబుద్ది కాదు. అది పబ్లిక్ టాయిలెట్ అయినా ఓపెనింగ్ రోజే, తర్వాత మళ్ళీ సచిన ఆడదికి పోబుద్ది కాదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్కి అన్నిటికి పైసలు ఇస్తారు, ఓపెనింగ్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి. మళ్ళీ 6 నెలలు ఏడాది పోయినాక చూస్తే అలా మందులు అమ్ముకుంటారు, ఆడ ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయాలి. ఇక ఎవడు పోతాడు? దిక్కు దివానం లేదు, ఇక ప్రాణం పోతున్నది, పైసలు చేతులు లేనోడే పోతాడు. లేదు అంటే ఒకవేళ వాళ్ళ అప్పు పుట్టిందనుకో, అప్పు చేసైనా ప్రైవేట్లకే పోతారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పోవడానికి ఇష్టపడరు. అర్థమైందా? 4 ఇంట్లో పాష్ పని చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూళ్ళకి కానీ ప్రైవేట్ అన్క్వాలిఫైడ్ అయినా సరే ప్రైవేట్ దాంట్లోకి పంపించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాడికి గవర్నమెంట్లో క్వాలిఫైడ్ అయినా కానీ వాడు కష్టపడాడు, ఎందుకంటే వాడి ఉద్యోగం పోయేది లేదు, వానికి జాబ్ సెక్యూరిటీ ఉంది. సో గవర్నమెంట్ అంటే మన థాట్ ప్రాసెస్ ఎట్లుందంటే ఐ కెన్ అబ్యూజ్. ఎంతమంది ఏసీబీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేస్తే ఏసీబీలో ఎంతమంది దొరుకుతారు? బికాజ్ ఒక మైండ్ సెట్ ఉందన్నట్టు గవర్నమెంట్లో నేను ఐ కెన్ అబ్యూజ్ ఎనీథింగ్. అట్లా నువ్వు ఏ సిస్టమ్ అనేది తీసుకోండి దయచేసి. ఇప్పుడు రేషన్ డీలర్ వ్యవస్థ ఎందుకు అని ఎత్తి నొప్పి. సో ఆ రేషన్ డీలర్లు నిజంగా ఎన్ని పంపిస్తే వాళ్ళకి రేషన్ డీలర్లు ఎంత మెక్కుతున్నారు, వానికి వచ్చేదేమో జీతం తక్కువ ఉంటుంది, కానీ వాడు ఆ వస్తువులలో మెక్కేది ఎంత ఉంటుంది? ఎందుకు? వాళ్ళు ఇష్టమైన దగ్గర కొనుక్కుంటారు పేదోడు, వానికి పైసలు ఇచ్చేసి అయిపోతుంది, లేకపోతే ఫుడ్ స్టాంప్స్ ఇచ్చేసాయి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ఇన్ఎఫిషియన్సీని తీసేస్తలేవు, నువ్వు కాస్ట్ తగ్గిస్తలేవు, ఖర్చులు తగ్గిస్తలేవు, అభివృద్ధికి నువ్వు డబ్బులు కేటాయిస్తలేవు. ఇక దేశం ఎట్లా బాగుపడుతుందో నాకు చెప్పండి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? ఎందుకంటే ఒకటి, ప్రభుత్వంలో అన్ని చేస్తే వీళ్ళకి దోసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏదో కారణం చెప్పి ఫండ్స్ రిలీజ్ చేయాలి, వీళ్ళందరూ తినాలి, వీళ్ళందరినీ కూర్చుని మేపాలి. ఇంకోటి, వీళ్ళకి అభివృద్ధి అనేది అవసరం లేదు, యాక్సిడెంట్ అయినా వీళ్ళకి బాధ లేదు, గుంతలు ఉన్నా ప్రాబ్లం లేదు, వీళ్ళకే యాక్సిడెంట్ అయ్యి వీళ్ళ పిల్లలు చచ్చిపోయినా బాధ లేదు, అజారుద్దీన్ కొడుకు చచ్చిపోయిండు, ఓకే? మరి ఆ స్పీడ్ కంట్రోల్ వాటికి సంబంధించిన మెకానిజం ఏది ఎవరికైనా సరే, ఓకే? అరే ఇది కాకుండా నేను లాంగ్ టర్మ్ లో ఒక అభివృద్ధి దేశం లెక్క అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెడతా అన్న ఆలోచన లేనే లేదు. ఏదైనా అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, కథం, మళ్ళా తెల్లారి మళ్ళీ సేమ్ స్టోరీ. ఇప్పుడు పొడి చెత్త వేసేది దాన్ని ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నారు అభివృద్ధి దేశాల్లో. మరి అది మార్చాలంటే ఇన్సినరేటర్ కట్టాలి. మన వాళ్ళు ఏం చెప్తారు? అది డంప్ చేస్తున్నారు డంప్ యార్డ్లో, ఆ డంప్ చేస్తే అక్కడ వాటర్ రిసోర్స్ అన్ని పొల్యూట్ అవుతున్నాయి. అట్లనే అక్కడ వీళ్ళు కాలబెడుతుంటే అక్కడ మొత్తం విషవాయువులు వస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది, ఆ బస్తీలలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ. వ్యవసాయం చేసిన అందరికీ, వ్యవసాయం చేసిన వాళ్ళకి, చెరువులకి, నదులకి, భూగర్భ జలాలకి, అట్లనే వాయు కాలుష్యం. మరి అభివృద్ధి దేశాలు అట్లా చేస్తలేరు కదా, అట్లా డంప్ యార్డ్స్, ఓపెన్ డంప్ యార్డ్స్ పెడతలేరు కదా, వాటిని ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నారు కదా. మరి చేయాలంటే నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అవి పెట్టడానికి. అవి కూడా కావాలంటే పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో పెట్టు. 50% మనం పెడతాం పెట్టుబడి, ప్రైవేట్ వాడు 50 పెడతాడు, ప్రైవేట్ వాడే మేనేజ్ చేస్తాడు, నీ వాటా 50% ఉంటుంది. అది ఇంకా మోర్ ఎఫిషియంట్ గవర్నమెంటే మేనేజ్ చేసే బదులు. ఎందుకంటే ప్రైవేట్ వాడు వాడిని లాభాపేక్ష కోసం వాడు వ్యాపారం ఎఫిషియెంట్గా చేస్తాడు, ఖర్చు తగ్గించుకుంటాడు, దాన్ని సిస్టమ్ని లాభం వచ్చినట్టు చూసుకుంటాడు. అవునా కదా? సో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చేయి. అర్థమైందా? సో నువ్వు కొత్తగా ఇన్వెంట్ చేసేది లేదు. అభివృద్ధి దేశాలు ఏం చేస్తున్నారో దాన్ని కాపీ చేయమంటున్నాం అంతే. నువ్వు కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సిస్టమ్స్ వర్కౌట్ అవుతున్నాయి ఆ దేశాల్లో. యూ జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్, దట్స్ ఇట్.
ఎంత ఎంత యొక్క వెట్ వేస్ట్ అనేది రైతులు కానీ లేకపోతే కూరగాయల మార్కెట్లు కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతిరోజు ఫుడ్ వేస్ట్ అనేది దాన్ని బయోగ్యాస్ తయారు చేయొచ్చు అన్నట్టు. సో దానికి కలెక్షన్ ప్రాసెస్ కానీ దాని మీథేన్ గ్యాస్ తయారు చేసే ప్రాసెస్ కానీ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా అంటారు, అంటే ఆ ఎల్పిజి. కానీ ఇక్కడ దీంతో తయారు చేయడానికి 1% కూడా కష్టపడరు. అర్థమైందా?